సినిమా ర్యాంప్ ఉంది. సినిమా ర్యాంప్ రామ్ చరణ్ అల్లాడించాడు. ఓకే ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్ అవుతుంది. ఓకే సో మరి శంకర్ గారి డైరెక్షన్ ఎట్లా ఉంది? శంకర్ డైరెక్షన్ కూడా పీక్స్ లో ఉంది. చాలా షార్ట్స్ వింటే శంకర్ ని చూపించాయి. ఓకే గ్రాండ్ ఇయర్ గానీ తన మార్క్ స్టైలిష్ యాక్షన్ టేకింగ్ గానీ అదిరిపోయి సినిమాలో. సో మరి పాటలు ఎట్లా ఉన్నాయి? పాటలు కూడా చాలా బాగున్నాయి. నానాహారేని కూడా పెట్టుంటే ఇంకా బాగుండేది. ఓకే సో సంక్రాంతికి యాడ్ చేస్తా అంటున్నారు, దాని తర్వాత మళ్ళీ వచ్చి చూస్తారా? డెఫినెట్ గా వస్తాయి. ఈరోజు సాయంత్రం కూడా వెళ్తున్నా. అవునా? ఓకే సూపర్. సో మరి నాకు ఒక డౌట్, సో పుష్ప 2 అండ్ బాహుబలి ఖచ్చితంగా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా గేమ్ చేంజర్ ఇప్పుడు? దానికి దీనికి చెప్పలేం బ్రో, ఖచ్చితంగా చెప్పలేం. అవి వేరు, ఆ లీగ్ వేరు, ఈ లీగ్ వేరు. డెఫినెట్ గా గేమ్ చేసి చాలా పెద్ద హిట్ అవుతుంది. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. సో ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసారు, సో ఎలా అనిపించింది అన్న? సూపర్ గా ఉంది సార్. సూపర్ గా ఉంది. సో ఏం బాగా నచ్చింది మీకు మూవీ? అన్ని బాగా నచ్చినాయి. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఇవన్నీ కూడా ఎట్లా? పాలిటిక్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. సో మీరు ఎవరు ఫ్యాన్? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. సో మనకి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అయ్యారు అక్కడ ఆంధ్రాలో. సో కంప్లీట్ గా మనకి ఇక్కడ పాలిటిక్స్ చూపిస్తున్నారు. సో ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించింది. బాగా అనిపించింది. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి. సో ఒక సాంగ్ అయితే మిస్ అయింది అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? అది మళ్ళీ కలపొచ్చాము తర్వాత. ఓకే ఒక 1 వీక్ తర్వాత కానీ మళ్ళీ నెక్స్ట్ తర్వాత షోలో కానీ కలపొచ్చాము. కలపొచ్చు. ఓకే మరి సంక్రాంతి వచ్చిందంటారా ఈసారి? వచ్చింది. సో మరి ఇప్పుడు బాహుబలి, పుష్ప 1 కానీ పుష్ప 2 అంటే దేవరా రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉందా గేమ్? చాలా ఉన్నాయి. సో మన డైరెక్షన్ ఎట్లా ఉంది శంకర్ గారి? బాగుంది. కంబ్యాక్ అంటారా? కంబ్యాక్. ఓకే సో నెక్స్ట్ ఫైట్స్ ఎట్లా ఉన్నాయి? ఫైట్ సూపర్ గా ఉన్నాయి. ఫైట్ సూపర్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుంది. బాగుందా? థ్యాంక్ యూ.